మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 119వ కీర్తన 150 వచనం. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును తోసివేవారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. చదవబడిన లేఖన భాగంలో దుష్కార్యములు చేయవారు, ధర్మశాస్త్రమును త్రోసివేసేవారు భక్తుని యొద్దకు సమీపించున్నట్లుగా రాయబడి ఉంది. అయితే దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు సత్యమైనవని భక్తుడు కీర్తన రాసి కీర్తనగా మలచి కట్టినట్లుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మనకి దేవుడు సమీపంగా ఉంటాడు. ఎప్పుడు సమీపంగా ఉంటాడు అనంటే, దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు సమీపంగా ఉంటాడని వాక్యము తెలియచేస్తుంది. ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో, మనం ప్రార్థన చేస్తామో, మనం మొర్ర పెట్టినప్పుడల్లా ఆయన సమీపస్తుడైన దేవుడే. దుష్కార్యములు చేసేవాడు సమీపంగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా మనల్ని నడిపించబడాలని వాడు సమీపంగా ఉన్నప్పటికీ, మన మొర్ర పెట్టిన వెంటనే దేవుడు మన మొర్రను ఆలకించి మన శత్రువులను వెనుకకు తిప్పుతాడు మన మొర్ర పెట్టినప్పుడని వాక్యం తెలియచేస్తుంది. అందుకే మనం మొర్ర పెట్టాలి, మనం ప్రార్థించాలి, మన విజ్ఞాపన చేయాలి. అలా మొర్ర పెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు సమీపంగా ఉండి, ఏ దుష్టుడైతే మనల్ని సమీపిస్తున్నాడో వాడిని దేవుడు చెదరగొడతాను, నీ మొర్రపెట్టినప్పుడు శత్రువులను వెళ్ళగొడతాను అని ఆయన వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. ఇంకా మనం ధ్యానించినట్లయితే ఆయన ఎప్పుడు మనకి సమీపంగా ఉంటాడు అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాలు మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియచేయుడి, ఆయన మీకు సమీపంగా ఉంటాడు అని రాయబడి ఉంటుంది. మన సహనాన్ని ఎప్పుడైతే మనం సహనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మన సహనాన్ని సకల జనులకు తెలియచేయమని దేవుడు చెప్తున్నాడు. చాలామంది మనల్ని తిట్టేవారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు. కానీ మనం ఎవరిని ఏమీ అనకుండా మనం సహనం కలిగి నెమ్మది కలిగి ఉంటే మన దేవుడు మనకి సమీపంగా ఉంటానని వాక్యం తెలియచేస్తుంది. ఇంకా మనం ధ్యానించినట్లయితే ఏలియా కూడా మరణాపేక్ష కలిగిన వాడే. బదరీ వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవుడు చెప్తారు, నీవు పర్వతమునకు ఎక్కిరా, పర్వతం మీద నివసించు, పర్వతం మీదకి ఎక్కిరా, నేను నీకు సమీపంగా ఉంటానని దేవుడు చెప్తారు. పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పర్వతములన్నిటినీ కూడా దేవుడు చుట్టుపక్కల ఉండి బ్రద్దలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పర్వతం అనేది ఒక ఎత్తైన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. మోషే కూడా 40 దినములు సీనాయి పర్వతం ఎక్కి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా, ప్రార్థించినట్లుగా మన వాక్యంలో ధ్యానిస్తూ ఉంటున్నాం. కనుక మన దేవుడు సమీపస్తుడైన దేవుడు. ఆయన సమీపంగా ఉండి మనం ప్రార్థించిన వెంటనే, మనం మొర్రపెట్టిన వెంటనే మనకు సమీపంగా ఉండి మన శ్రమలన్నిటి నుంచి, మన బాధలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన మనకు సమీపంగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయనకు మొర్రపెట్టిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. సహనం కలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. పర్వతం ఎక్కి ప్రార్థించే అనుభవంలో ఉన్న వారికి ఆయన సమీపంగా ఉంటాడని వాక్యం తెలియచేస్తుంది. నిశ్చయముగా ఇటు అనుభవంలో మనం నడిపించబడదాము. నిశ్చయముగా మన దేవుడు మనకి సమీపముగా ఉండునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం నాయన. అయ్యా, ఈరోజు మాతో మీరు మాట్లాడారు. అయ్యా, మేము మొర్రపెట్టినప్పుడు మాకు సమీపంగా ఉంటామని, అయ్యా నా తండ్రి, నీ ఆజ్ఞలు అనుసరించినప్పుడు సమీపంగా ఉంటామని, మా సహనాన్ని సకల జనులకు తెలియజేసినప్పుడు సమీపంగా ఉంటామని, మేము పర్వతం ఎక్కే అనుభవంలో, ప్రార్థన జీవితం కలిగిన అనుభవంలో అయ్యా నీకు స్తోత్రం జీవించినప్పుడు సమీపంగా ఉంటానని మీరు సెలవిచ్చారు నాయన. మీరు సమీపంగా ఉండి శత్రు కార్యములను, దుష్కార్యములు, అపాయములు అన్నిటిని తొలగిస్తారని మీరు మాతో మాట్లాడారు. నిశ్చయముగా మాకు మీరు సమీపంగా ఉండండి. అట్టి ఆశీర్వాదాల చేత నింపి మహిమను పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.